మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. బంగారం ధరలు మళ్లీ భారీగా కుప్పకూలుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతల తర్వాత గోల్డ్ మార్కెట్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మన దగ్గర బంగారం ధరలు ఓ రోజు పెరిగితే మరో రోజు పడిపోతున్నాయి. కానీ అంతర్జాతీయంగా మాత్రం బంగారం ధరలు పడిపోతున్నాయి. డాలర్ బలపట్టం, ముడి చమురు ధరలు పెరగడం, అమెరికా వడ్డీ రేట్ల భయాలతో బంగారం వరుసగా 4వ రోజు నష్టాల్లోకి జారిపోయింది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత నుంచి బంగారం ధరలు 13% కంటే ఎక్కువగా పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్స్కు $4,557 పడిపోయింది. ఈ ఒక్క వారంలోనే గోల్డ్ దాదాపు 3.3% నష్టపోయింది. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ కూడా భారీగా పడిపోయాయి. జూన్ డెలివరీ గోల్డ్ ఫ్యూచర్స్ 2.7% క్షీణించి $4,561 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ముడి చమురు ధరలు భారీగా పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ భయాలు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు మరింత పెంచే అవకాశాలున్నాయని మార్కెట్ అంచనా వేస్తోంది. అధిక వడ్డీ రేట్లు గోల్డ్పై ప్రతికూల ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికా డాలర్ ఇండెక్స్ బలపట్టం కూడా గోల్డ్ మార్కెట్ను బలహీనపరుస్తోంది. బ్రెంట్ క్రూడ్ ధరలు $107 పైగా చేరుకోవడంతో ఇన్వెస్టర్లు సేఫ్ హెవెన్ ఆస్తుల నుంచి దూరమవుతున్నట్లుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 4,000కు పైగా దిగొచ్చింది. గ్రాముకు $14,725గా నమోదైంది. 8 గ్రాముల ధర $117,800కు చేరింది. హైదరాబాద్లో కూడా గోల్డ్ ధరలు తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర $14,950గా నమోదైంది. ఇక 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర $15,698గా నమోదైంది. ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్కతా, అహ్మదాబాద్ నగరాల్లో కూడా గోల్డ్ రేట్లు భారీగా తగ్గాయి. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ భేటీ ప్రభావం ప్రపంచ మార్కెట్లపై పడింది. వాణిజ్య ఒప్పందాలు, తైవాన్ అంశం, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలపై ఈ భేటీలో కీలక చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో గోల్డ్ మార్కెట్లో ఇంకా భారీ హెచ్చుతగ్గులు కనిపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.